ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎఫ్సీ మీడియా ప్లానెట్ లీఫ్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆపద ముక్కులవాడు, అనాథ రక్షకుడుగా, అనంత కోటి భక్తుల కొంగు బంగారంగా పూజలందుకుంటున్నాడు ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆయన తేజస్సు అనంతం, ఆయన చరిత్ర అమోఘం, ఆయన కరుణ అచంచలం. ఇలా ఆయన గురించి ఎంత చెప్పినా తనివి తీరదు, ఈ జన్మ చాలదు. భూదేవి, శ్రీదేవి సమేత వెంకన్న స్వామి ఉండే ఆలయం, ఆయన నెలవైన తిరుమల క్షేత్రం నిండా ఎన్నో వింతలు, విశేషాలు. అటువంటి మహాద్భుతమైన 10 విషయాలను నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీటి గురించి కొంతమందికి తెలిసినా ఆ విషయాలు తెలియని వారికి తెలియజెప్పి తిరుమల గొప్పదనం అందరికీ తెలియజేయాలనే నా ఈ ప్రయత్నం. నంబర్ 10, తిరుమలలోని స్వామివారి మూల విగ్రహం ఎప్పుడూ 43 డిగ్రీల వేడిమితో ఉంటుంది. స్వామివారి విగ్రహం సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తులో ఉంది. అంత ఎత్తులో సాధారణంగా అక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. వాతావరణం అంత చల్లగా ఉన్నా స్వామివారి విగ్రహానికి ఎప్పుడూ చెమటలు పడతాయి. ప్రతిరోజు ఉదయం 4:30 గంటలకు స్వామివారికి అభిషేకం నిర్వహించిన తరువాత కూడా ఆయన విగ్రహానికి చెమటలు పడతాయట. ఆ చెమటలను పూజారులు ఒక వస్త్రంతో తుడుస్తూ ఉంటారు. ప్రతి గురువారం స్వామివారి నిజరూప దర్శనం జరుగుతుంది. ఆ సమయంలో స్వామి విగ్రహంపై ఉన్న ఆభరణాలు తీసినప్పుడు అవి వేడిగా ఉంటాయట. నంబర్ 9, వెంకటేశ్వర స్వామి గర్భాలయంలో దీపం వెలుగుతుంది. అది అఖండ జ్యోతిగా ఆలయ చరిత్ర చెబుతుంది. ఆ దీపాన్ని ఎప్పుడు వెలిగించారు, ఎవరు వెలిగించారు అనే ప్రశ్నలకు ఇంకా సమాధానం దొరకలేదు. ఆ దీపం కొన్ని వేల సంవత్సరాల నుంచి అలాగే వెలుగుతూ ఉందట. ఆ దీపం ఇప్పటి వరకు కొండెక్కలేదని ఆలయ పూజారులు చెబుతున్నారు. నంబర్ 8, స్వామివారి మూల విగ్రహం వెనకాల ఒక జలపాతం ఉందట. స్వామివారికి అలంకరించి తీసేసిన పూలు ఆ జలపాతంలోనే వేసేస్తారట. ఆ పూలన్నీ 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పేడు అనే ప్రాంతంలో బయటకు తేలుతాయట. స్వామివారి మూల విగ్రహం వెనకాల అంటే ఆయన వీపుపై చెవి పెట్టి వింటే సముద్రపు ఘోష వినిపిస్తుందట. స్వామివారి విగ్రహానికి జుట్టు కూడా ఉంటుంది. వింత ఏమిటంటే స్వామి విగ్రహానికి ఎన్నిసార్లు అభిషేకించినా ఆ జుట్టు ఊడటం గాని చిక్కుపడటం గాని జరగదట. నంబర్ 7, స్వామివారు కొలువు తీరిన తిరుమల క్షేత్రం నుంచి సరిగ్గా 23 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలోకి ఇప్పటి వరకు బయట వ్యక్తులకు అనుమతి లేదు. ఎందుకంటే ఆ గ్రామం నుంచే ప్రతిరోజు స్వామివారి పూజకు అవసరమయ్యే పూలు, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి వంటి పదార్థాలు వస్తాయట. స్వామివారికి సమర్పించే ప్రతి ఒక్కటి ఎంతో పవిత్రత కలిగి ఉండాలి. కాబట్టి ఆ గ్రామ ప్రజలందరూ చాలా నియమ నిబంధనలతో ఉంటారట. అందువల్ల బయట వ్యక్తులను ఆ గ్రామంలోకి అనుమతించకుండా అక్కడ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు ఉంటాయట. నంబర్ 6, శ్రీవారికి ప్రతిరోజు 7 రకాల పూలమాలలతో అలంకరిస్తారు. ఆ పూలమాలలు తయారు చేయడానికి 27 రకాల పూలు, 7 రకాల ఆకులను వాడతారట. ఈ మాలలు 500 కేజీల బరువుతో 100 అడుగుల పొడవుతో ఉంటాయట. స్వామివారికి వేసే ఈ 7 రకాల దండలు చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. ఈ మాలలకు పేర్లు కూడా ఉన్నాయి. అవి ఏమిటంటే శిఖామణిహారం, శాలిగ్రామ మాల, కంఠసరి, వక్షస్థల లక్ష్మి, శంఖు చక్రములు, కటిసరం మరియు తిరువడిమాల. నంబర్ 5, స్వామి విగ్రహానికి ప్రతిరోజు పచ్చకర్పూరం అద్దుతారు. అయితే ఈ పచ్చకర్పూరంలో చాలా స్ట్రాంగ్ కెమికల్ సబ్స్టాన్సెస్ ఉంటాయట. అందువల్ల పచ్చకర్పూరాన్ని ఏదైనా రాయికి కొన్ని రోజుల పాటు క్రమం తప్పకుండా అద్దితే ఆ రాయి పగిలిపోవడమో లేక పెచ్చులు ఊడిపోవడమో జరుగుతుంది. కానీ స్వామివారి విగ్రహానికి మాత్రం ఎటువంటి హాని జరగదట. నంబర్ 4, ఆగమ శాస్త్రాలను అనుసరించి స్వామివారి కైంకర్యాలను నిర్వహిస్తారు. మన పురాతన శాస్త్రాలను బట్టి స్వామివారికి రోజు 4 రకాలైన ప్రత్యేక పూజలు చేస్తారు. అవి ఏమిటంటే ప్రాతకాలారాధన, మాధ్యాహ్నిక ఆరాధన, సంధ్యాకాలారాధన, పవళింపు సేవ. నంబర్ 3, స్వామివారి మూల విగ్రహం సాధారణంగా చూస్తే గర్భగుడి మధ్యలో ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ ఆయన గర్భగుడికి కుడి పక్కన ఉంటారట. ఈ విషయం బయట నుంచి తీక్షణంగా చూస్తే గాని అర్థం కాదు. అంతేకాదు ఆయన విగ్రహం వెనకాల ఎప్పుడూ చెమ్మగా ఉంటుంది. ఆ నీటిని ఎంత తుడిచినా మళ్లీ అక్కడ చెమ్మబారుతుందట.
నంబర్ 2, శ్రీవారిని తరతరాలుగా తొలిగా దర్శనం చేసుకునేది ఒక సన్నిధి గొల్ల. వీరు యాదవ వంశానికి చెందినవారు. స్వామివారి ఆలయాన్ని ప్రతిరోజు ఉదయాన్నే తెరిచి అక్కడ దీపాలు వెలిగించే వారిని సన్నిధి గొల్ల అని అంటారు. ఈ సాంప్రదాయం కొన్ని వేల సంవత్సరాలుగా జరుగుతోంది. నంబర్ 1, తిరుమల ఆలయ మహాద్వారం ఆరంభంలో కుడివైపున ఒక గుణపం ఉంటుంది. ఒకసారి స్వామివారి సేవలో ఉన్న అనంత ఆళ్వార్ని పరీక్షించడానికి శ్రీవారు చిన్నపిల్లవాడి రూపంలో వచ్చి అనంత ఆళ్వార్ని విసిగించారట. దానికి కోపంతో ఆ పిల్లవాడిపైకి ఒక గుణపం విసరగా అది ఆ పిల్లవాడి గడ్డానికి తగిలి గాయమైందట. ఇప్పటికీ శ్రీవారి విగ్రహంలో గడ్డంపై ఆ దెబ్బ కనపడుతుందట. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ దెబ్బకు ఉపశమనంగా శ్రీవారి గడ్డానికి చందనలేహ్యం పెడతారు. ఈ సంఘటనకు గుర్తుగా ఆ గుణపాన్ని ఇప్పటికీ అక్కడ ఉంచారు. స్వామివారి గురించి చెప్పిన ఈ 10 విషయాలు మీకు నచ్చాయని ఆశిస్తూ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.